మనం స్వామివారికి ఆవిరి కుడుములు నైవేద్యంగా సమర్పించుకోవాల్సింది. నూనెలో వేయించకూడదు అంటారు కాబట్టి. ఇక ఈ నీళ్ళతో మనం చారు, ఇందులోనే కాస్త చింతపండు వేసి నానబెట్టుకోవచ్చు, లేకపోతే పక్కన చింతపండు పెట్టి కొంచెం నానబెట్టేసుకొని అందులోకి జీలకర్ర, పసుపు, ఉప్పు, కాస్త కారం, కరివేపాకు, వీటన్నింటిని జీలకర్ర కరివేపాకు బాగా వేయించుకోవాలి. వేయించుకొని ఈ చింతపండు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కారం బాగా అన్నీ కలిపి మిక్సీకి వేసి కాస్త దూరగా వేయించి నూనెలో పోపు గింజలు వేసి వేయించి ఒక చిన్న టమాటా ఉన్నా కానీ టమాటా కట్ చేసి వేసేసి ఉల్లిగడ్డ ముక్కలు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, పొడుగుగా కట్ చేసి ఆ గుజ్జంతా దాంట్లో వేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ చారు నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో వేసి మరిగించుకొని కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేసి మరిగించుకున్నామంటే కాస్త బెల్లం కానీ లేకపోతే ఇదే పూర్ణం కానీ వేసుకున్నామంటే మంచి రుచికరమైన భక్షాల చారు చాలా టేస్టీగా ఉండే చారు మనకి రెడీ అయిపోతుంది. ఈసారి చారు ఇలా చేసి చూడండి, ఈజీగా కూడా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత వంకాయలకు కూడా ఏం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. వంకాయలు పొడుగ్గా కట్ చేసుకొని మన రేష్మి కుకింగ్ బ్లాగ్స్లో చూపించిన ధనియాల పొడి ఉంటుంది కదా, పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయల్ని కాస్త నూనె వేసి నూనెలో పోపు దినుసులు వేసేసి వంకాయలు ఎర్రగా వేగిన తర్వాత మన ధనియాల పొడి, కారము, ఉప్పు, పసుపు వేసి కాస్త మగ్గనిచ్చినామంటే కరివేపాకు, కొత్తిమీర వేసినామంటే బాగా ఎండుగా బాగుంటాయి. మగ్గించుకున్నా కానీ చాలు. పొడుగా సన్నగా కట్ చేసుకోవాలి. అది వంకాయ కూర కోసం. ఇంతే. ఈ మొత్తం రెసిపీ ఒక పండగ రోజువి మన రేష్మి కుకింగ్ బ్లాగ్స్లో నేను ఈ నాగుల చవితి రోజు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని షేర్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు చూసి చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇక్కడ నైవేద్యం కోసం అన్నం కూడా